ఇప్పుడు నేను 100 గ్రాముల ప్రోటీన్ కోడిగుడ్డు నుంచి తీసుకున్నాను. అంటే 100 గ్రాముల కోడిగుడ్డు కాదు, కోడిగుడ్డులో 100 గ్రాముల ప్రోటీన్ ఉంటే ఆ ప్రోటీన్ నేను తీసుకున్నాను. నేను ఆహారం నోటి ద్వారా తింటే 100 గ్రాముల ప్రోటీన్ నా బాడీ సింక్ చేసేసుకుంటుంది. ఇప్పుడు నేను నాన్ వెజిటేరియన్ తీసుకున్నాను, చికెన్ కానీ మటన్ కానీ. ఇది తీసుకుంటే నేను 100 గ్రాముల ప్రోటీన్ తీసుకున్నాను, 100 గ్రాముల చికెను మటన్ కాదు, 100 గ్రాముల దాంట్లోంచి వచ్చిన ప్రోటీన్ తీసుకున్నాను. నా శరీరం 45 నుంచి 55% మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే 100 గ్రాముల ప్రోటీన్ నా శరీరం అబ్జర్వ్ చేసుకోవాలంటే నేను 200 గ్రాముల ప్రోటీన్ను తినాల్సి వస్తుంది. అదే ఇప్పుడు మన మష్రూమ్ కానీ పాలకూర ఇలాంటి వాటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఇది మీరు 100 గ్రాముల ప్రోటీన్ అంటే పాలకూర లాంటి మష్రూమ్ లాంటి వెజిటబుల్ ద్వారా ప్రోటీన్ తీసుకుంటే 12 నుంచి 14% మాత్రమే శరీరం దాన్ని ప్రోటీన్గా స్వీకరించగలుగుతుంది. అంటే మీరు రియల్గా చెప్పాలంటే 7-8 కిలోలు పాలకూర లేదా మష్రూమ్ తింటే తప్ప అంత ప్రోటీన్, అంటే మళ్ళీ దాంట్లో ప్రోటీన్ కంటెంట్ తీసుకుని ఆ ప్రోటీన్లో మనం బాడీ 10% చేస్తుందంటే 7-8 కిలోలు తింటే కానీ మీకు 100 గ్రాములు రాదు. దాని బదులు మీరు కోడిగుడ్డు నుంచి ఎంత అవలేగలుగుతాం మీరు అర్థం చేసుకోండి. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? ఈ ప్రపంచంలోకెల్లా అత్యుత్తమైన ఆహారం కోడిగుడ్డు అనేది అందుకే.